జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. న్యూస్లో చూశాను, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఫ్రమ్ నిజామాబాద్ ఐ గెస్ అల్లు అర్జున్ను వార్నింగ్ ఇస్తూ ఆంధ్రోడివి, నీ లిమిట్స్లో ఉండు, యాక్టింగ్ చేసుకుంటే చేసుకో, కానీ హద్దులు దాటేది ఉంటే మొత్తం ఆంధ్రాకి వెళ్ళగొట్టేస్తారట వాళ్ళు. ఆంధ్రోడు తెలంగాణ ఉద్యమం కాలంలో పట ఆంధ్రోడు దొంగలు అని ఎట్లయితే బుద్ధులు తిట్టారో మళ్ళీ అదే లెగసీని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ద పార్టీ విచ్ క్లెయిమ్స్ టు బీ ద నేషనల్ పార్టీ, కాంగ్రెస్ రూల్ కదా ఇప్పుడు ఉంది తెలంగాణలో పట, దాన్ని నేషనల్ పార్టీ అంటారు కదా వాళ్ళు. నేషనల్ పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఇది నేషనలిజం అంటే? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దేశంలో భాగమేనా కాదా? ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి, ఇఫ్ అల్లు అర్జున్ కనుక క్రైమ్ చేసి ఉండేది ఉంటే, లా ప్రకారంగా నేరస్తుడు అయి ఉంటే, లీగల్ ప్రొసీజర్ అనేది ఉన్నది ఈ దేశంలో పట, కోర్టులు ఉన్నాయి, లీగల్ యాక్షన్ తీసుకోండి, కోర్టుకు లో ప్రజెంట్ చేయండి కేసును, కోర్టు జ్యుడిషరీ రైట్ డిసిషన్ తీసుకుంటుంది, రైట్ జడ్జ్మెంట్ ఇస్తుంది, నేరస్తులను శిక్షిస్తుంది. ఇది కదా ప్రొసీజరు, లీగల్ ప్రొసీజరు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టడము, నోటికొచ్చినట్టు మాట్లాడడము ఈ విధంగా కరెక్టు. ది సేమ్ కాంగ్రెస్ విచ్ క్రిటిసైజ్డ్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించిందా లేదా? ఉప ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు అని కాంగ్రెస్ విమర్శించింది అప్పుడు, ఆ సమయంలో పట. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? మీరు ద సేమ్ పార్టీ విచ్ అలౌడ్ అప్రాక్సిమేట్లీ 10 crore, దాదాపు 10 కోట్ల మంది బంగ్లాదేశీస్, పాకిస్తానీస్ అండ్ మయన్మార్ రోహింగ్యాస్ను దేశం మొత్తం లోపల సెటిల్మెంట్ చేసి ఆధార్ కార్డులు, ఓటింగ్ కార్డులు అన్నీ ఇచ్చి విదేశీ దేశ వ్యతిరేక శక్తులకు, డైరెక్ట్గా దేశానికి శత్రువులు, ఈ దేశానికి నాశనం చేయాలనుకొని వచ్చినటువంటి మతోన్మాదులకు, ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి వాళ్ళ తమ పార్టీ ఓట్ బ్యాంక్గా మార్చుకున్నటువంటి ఈ పార్టీ ఎప్పుడు క్వశ్చన్ చేయలే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేషనల్స్, యాంటీ నేషనల్స్ వచ్చిన వాళ్ళు, అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను క్వశ్చన్ చేయలే. వాళ్ళను మరి మీరు చేయలేదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చింది, 2 times అయిపోయింది, థర్డ్ టైం కూడా వచ్చిండు, మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మరి మీరే నిజంగా నేషనల్ ఏది ఉంటే, మీకు దేశ ప్రయోజనాలు, ఈ దేశ ప్రజల రక్షణ మీకు ఇంపార్టెంట్ అయితే ఉంటే, నేషనల్ ఇంటిగ్రిటీ మీకు ఫస్ట్ ప్రయారిటీ కనుక అయ్యి ఉంటే, యూ షుడ్ హ్యావ్ క్వశ్చన్డ్ పిఎం మోడీ, కమాన్ సెండ్ దెమ్ అవుట్, మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం, పంపించండి, మేము మా మొరల్ సపోర్ట్, పార్లమెంట్లో మా సపోర్ట్ ఉంటుంది, కమాండ్ టికెట్ యాక్షన్ తీసుకొని మొత్తం అందరినీ పంపించండి, మెడల్ పట్టుకొని మొత్తం అందరూ నిలగొట్టి, ఎవరి దేశం వాళ్ళకి నిలగొట్టి. ఇది ధర్మసత్రం కాదు. ఈ దేశ ప్రజల కోసం మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాడికి హక్కు ఉండదు అని ఎందుకు చెప్పలేదు? వాళ్ళను షెల్టర్ ఇచ్చి, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇచ్చి, వాళ్ళకి ఓటింగ్ బ్యాంక్ చేసుకొని వాళ్ళని మీ పార్టీ చెంచాలుగా మార్చుకున్నారు, సపోర్టర్స్గా మార్చుకున్నారా? ఇదే దేశద్రోహ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు ఇప్పుడు ఆంధ్రోళ్ళు అని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీ మీద, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అటాక్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతుందా లేదా? మీకు హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండడం వల్ల మీకు ట్యాక్స్ రెవెన్యూ, మీకు ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు మీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని హైదరాబాద్ ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్కి పంపించాలనుకుంటున్నారా మీరు? వాళ్ళ నుంచి ఏమన్నా మీరు ప్యాకేజీ మాట్లాడుకున్నారా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటిది? వాట్ ఈజ్ యువర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్? దట్ ఈస్ ద క్వశ్చన్. వై డూ వాంట్ టు సెండ్ దెమ్ అవుట్? ఒకవైపు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ కావాలి అని అందరు ముఖ్యమంత్రులు అంటారు. మీరు అదానిని తిట్టిండ్రు, మోడీ అదాని కోసం పనిచేస్తాను. అదే సేమ్ అదానిని మీ కాంగ్రెస్ పార్టీ రూల్ స్టేట్స్లో పట్ల, కర్ణాటకలో కానీ, ఇదివరకు బెంగాల్ టీఎంసీ మమతా బేగం గవర్నమెంట్లో కానీ, తమిళనాడులో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు కావాలని పెట్టుబడి పెట్టాలా, వ్యాపారాలు చేయాలని అడగరా? మీరు ఇన్వైట్ చేయలేదా?
మొత్తం అందరు ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టిందంటే మొత్తం ఫార్మా, సాఫ్ట్వేర్ అన్ని ఇండస్ట్రీని వెళ్ళగొట్టేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద అడుక్కు తినేది ఉంటే మీరు ఫ్రీగా రేషన్లు ఇస్తారా? మీరు ఎంతమందికి ఇవ్వగలరు? ఇప్పుడు మీ ఇందులో దగ్గర డబ్బులు లాక్కొని ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళని మేపడానికే మీకు సరిపోవడం లేదు, మీరు తినడానికి సరిపోవడం లేదు. మీరు ఇంతమంది అందరికి ఉద్యోగాలు పోతే అందరు రోడ్ల మీద పడేది ఉంటే మరి ఇవాళ తిండి ఎవరు పెట్టాలి? ఇట్లా బతకాలి? ఇటువంటి నీచులకు అధికారం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది తప్పు. వై దిస్ రేవంత్ రెడ్డి ఈస్ టార్గెటింగ్ అల్లు అర్జున్? ఒక అనుకోని ప్రమాదం జరిగింది సంధ్యా థియేటర్లో పడ. దాని విచారణ లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి కదా, పోలీస్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, పోలీస్ ద్వారా న్యాయ విచారణ ఇన్వెస్టిగేషన్ చేయించాలా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, కోర్టులో కేసు ప్రజెంట్ చేయాలి. కోర్టు ప్రొసీడింగ్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. దాని ప్రకారంగా న్యాయస్థానం శిక్షిస్తుంది. తప్పులు ఎవరు చేసిండ్రో, నేరం ఎవరు చేసిండ్రో అనేది శిక్షిస్తుంది. హూ ద హెల్ ఆర్ యూ టు టార్గెట్ అల్లు అర్జున్? ఒక ఫిల్మ్ స్టారు, వాళ్ళు సినిమా వ్యాపారం చేసి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు ట్యాక్సులు కడతలేరా మీకు? అంతేకాదు వేల మందికి ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా జాబులు ఉపాధి దొరికిందా లేదా? ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళగొట్టేది అందరూ వాళ్ళ జాబులు రోడ్ల మీద పడానా? హైదరాబాద్ అందరూ అన్ఎంప్లాయిడ్గా తిరిగితే మీరు ఏం మీరు పెడతారా? తిండి పెడతారా? మీరు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తారా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? అటువంటి ఇడియట్స్ని ఇమీడియట్గా అది అధికారంలో అని చెప్పి పిచ్చి కుక్కలాగా వాగుతారా మీరు? మరుగుతారా మీరు? డెమోక్రసీ ఒక ఫుల్స్ ప్యారడైజ్ అని మీ నెహ్రూ అన్నాడు. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అదే అన్నాడు. తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ ఫర్టైల్ ల్యాండ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ వీడ్స్ అని చెప్పిండు. ఎవరు? నెహ్రూ అన్నాడు. మీ ప్రధానమంత్రి నెహ్రూ ఏమన్నాడు అంటే ఈ డెమోక్రసీ అనేది ఒక సారవంతమైన భూమి, ఆ భూమిలో పెట్టి కలుపు మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పిండు అనమాట. మీరే ఆ కలుపు మొక్కలు, ఇంకా వేరే ఎవరో కాదు. యు ఆర్ ద వీడ్స్. సో లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ కోట్ల మంది ప్రజలకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నటువంటి పెద్ద ఇండస్ట్రీ ఫిలిం అనేది దట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అది ఒక గొప్ప పరిశ్రమ. ఆ పరిశ్రమను వ్యతిరేక అటాక్ చేయడం ద్వారా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? సో ఇటువంటి కనీస నైతిక విలువ లేకుండా, కామన్ సెన్స్ అనేది లేకుండా, కంప్లీట్ థర్డ్ గ్రేడ్ హూలిగన్స్, చిల్లర వీధి స్ట్రీట్ రౌడీస్ కన్నా అద్మానంగా పిచ్చి కుక్కల మాదిరిగా వాగుతున్నటువంటి ఈ కాంగ్రెస్, ఈ అంతమందికి బీఆర్ఎస్ వాళ్ళు వాగినరు, ఇప్పుడు వీళ్ళు వాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఎప్పుడు యూనివర్సిటీల్లో వాగుతూనే ఉంటారు, మరుగుతూనే ఉంటారు అనుకోండి. ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ అని చెప్పుకునేటువంటి సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మేధావులు. వీళ్ళు ప్రొఫెసర్గా జాబులు వచ్చినాయి యూనివర్సిటీలో. ఇదే దరిద్రం ఏంటంటే ఇటువంటి ఇడియట్స్కు జాబులు వస్తాయి. ఇంకా వాళ్ళ నెట్వర్కే ఉంటుంది, ఈకో సిస్టమ్ వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాబులు వస్తాయి. వాళ్ళు ప్రొఫెసర్ కావడంలో ఆశ్చర్యం ఏం లేదు. డజంట్ మీన్ దట్ బికాస్ సంబడీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ డజంట్ మీన్ దట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రాస్కల్స్ వాగుతాను. కాల్ ఇస్తారట, మొత్తం మొత్తం విద్యార్థులు కాల్ ఇస్తారట. ఆంధ్రప్రదేశ్లో అందరిని ఈ తెలంగాణ ప్రజలను తరిమి కొడతారట, ఆంధ్ర వాళ్ళందరినీ. ఆంధ్ర భాగవ అని మొత్తం దోపిడీదారులు, గుండాలు, దొంగలు, ఆంధ్ర దొంగలు ఉరికిస్తే వెళ్ళగొడతారట ఈ రాష్ట్రం నుంచి. మీ అబ్బాజాగి రారా ఈ స్టేటు? ఇది భారతదేశం అంతర్భాగం కాదా? ఈ దేశానికి ఒకటే తల్లి భారతమాత బిడ్డలే అందరూ కూడా. నీకెంత హక్కు ఉందో, నాకెంత హక్కు ఉందో, నేను ఢిల్లీ పోయి బతకవచ్చు, ఢిల్లీ వాడు ఇక్కడ ఉండి బతకవచ్చు. నేను గుజరాత్ పోవచ్చు, గుజరాత్ వాడు ఇక్కడికి రావచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ పోవచ్చు, విజయవాడ పోవచ్చు, వైజాగ్ పోయి బతకవచ్చు. వైజాగ్ వాడు విజయవాడ వాడు వచ్చి హైదరాబాద్లో బతకవచ్చు, వరంగల్లో బతకవచ్చు, కరీంనగర్లో బతకవచ్చు. ఈ దేశ ప్రజలకు ఎక్కడైనా, ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో పోయినా, ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బతికే హక్కు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసి, ఆ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అధికారము ఏ ప్రొఫెసర్ అని చెప్పుకున్న ఏ రాస్కెల్కు, ఏ థర్డ్ గ్రేడ్ పొలిటికల్ హూలిగన్కు లేదు. సో ట్రాజెడీ ఏంటిదంటే ఈ దేశ మన రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఇన్ పర్టికులర్
హిందూస్ ఏంటంటే అన్యాయం జరుగుతా ఉంటే ధృతరాష్ట్రుల మాదిరిగా గుడ్డి వాళ్ళ మాదిరిగా నూరు లేని మూగ వాళ్ళ మాదిరిగా నూరు మూసుకొని పడి ఉంటారు. మన దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు, అడిగే వాయిస్ లేదు. ఉమెన్ మీద అట్రాసిటీస్ చేసిండ్రు. ఇప్పుడు పాక్, బంగ్లాదేశ్, రోహింగ్యాస్ని వాళ్ళు ఎన్ని అత్యాచారాలు జరగలేదు. ఎస్సీ ఎస్టీ మ్యారీడ్ ఉమెన్ మీద, ప్రెగ్నెంట్ ఉమెన్ మీద రేపులు చేసి చంపిన కేసులు వచ్చినాయా లేవా, రిజిస్టర్ అయ్యా లేవా? ఈ గత గవర్నమెంట్లో జరిగిన కాలం అయినాయి కేసులు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాలం కూడా 1 year లోపల కూడా ఎన్నో అట్రాసిటీ జరిగినాయి ఉమెన్ మీద. మరి ఆ ఫేక్ ఉమెన్ ఫెమినిస్టులు అని చెప్తారు కదా, ఈ ఫేక్ ఫెమినిస్టులు ఇక ఈ ఎర్రజెండా మహిళలు మరి కుక్కల మాదిరిగా మురుగుతుంటారు కదా ఆల్ ద టైమ్. టీవీలలో ఛాన్స్ దొరికిన డిబేట్లలో వాగుతుంటారు కదా. మరి వీళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఎందుకు? వై యు ఆర్ నాట్ రైజింగ్ వాయిస్ అగైన్స్ అట్రాసిటీస్ విచ్ ఆర్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ఉమెన్ బై ది ఫారిన్ నేషనల్స్? ఓల్డ్ సిటీ లోపల ఉండే లేడీస్కు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు హ్యూమన్ రైట్స్ ఉండడానికి వీలేదా? అవసరం లేదా వాళ్ళకు? మరి డొమెస్టిక్ వైలెన్స్ కింద బాగా వాళ్ళు పెద్ద విక్టిమ్స్ కాదా వాళ్ళు? డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళ హస్బెండ్ చేత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేత నిరంతరం కుట్టబడుతూ, హింసించబడుతూ, ఫిజికల్ వైలెన్స్, వర్బల్ వైలెన్స్కు గురవుతూ స్లేవ్స్ కన్నా హీనంగా బతుకుతున్నటువంటి వాళ్ళు లేరా? ఇప్పుడు జస్ట్ బికాస్ ద లా ఇస్ ఇంప్లిమెంటెడ్ డస్ ఇట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? సో వాట్ అబౌట్ ద ట్రిపుల్ తలాక్, నికాహ్ హలాలా మొత్తం అవి మొత్తం పూర్తిగా బ్యాన్ అయిపోయి 100% ఆ యొక్క మైనారిటీ ఉమెన్కి జస్టిస్ దొరికిందా? అన్యాయం జరగడం లేదా? మొత్తం అంతా న్యాయం జరిగిపోయిందా? మొత్తం దేశంలో ప్రజల మైనారిటీ ఉమెన్ అందరికీ న్యాయం జరిగిపోయిందా? అన్యాయం జరగడమే లేదా? ఇక నికాహ్ హలాలా కేసులు, నికాహ్ హలాలా అయితే లేవు, ట్రిపుల్ తలాక్లు అయితే లేవా ఈ దేశంలో పడ? జస్ట్ లా బిల్, పార్లమెంట్ బిల్ పాస్ కాగానే కథం అయిపోతుందా? Did you ever question nikah halala? Did you ever question the domestic violence in specific areas? Did you ever question teasing, harassment, women molestations? Sorry, you never questioned హ్యూమన్ రైట్స్ వాళ్ళు. మరి ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఇంతకన్నా క్రైమ్ చేస్తాను. క్రైమ్లో 90% వాళ్ళదే ఉంటుంది. మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఇక్కడ ఇండియానే కాదు, యూరోప్లో తీసుకోండి, యూకేలో తీసుకోండి, యూఎస్లో తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, స్వీడన్లో తీసుకోండి, బెల్జియం తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి. నేనాక మన జర్మనీలో ఏం జరిగింది? క్రిస్మస్ పండుగ చేసుకోకుండా వాళ్ళ మీద దాడులు చేసిండ్రు. కార్లు ఉరికి వాళ్ళ మీదకి పోయించి కార్లతో గుద్ది చంపినవాడు ఎవరు? ఏ మతం మాది వాడు? ఏ మతానికి చెందినవాడు? శాంతి మతస్థులే కదా. ప్రపంచం మొత్తాన్ని జిహాద్ పేరు మీద చేస్తున్నది, ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిస్తున్నది, భయభ్రాంతులకు గురిస్తూ ప్రపంచ మానవజాతికి వినాశనానికే కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్మాదులుగా, మొత్తం ఉన్మాదులు కన్నా హీనంగా, నరరూప రాక్షసుల కన్నా భయంకరంగా మతోన్మాదంతో ప్రపంచాన్ని మొత్తానికి ప్రమాదం తీసుకొస్తున్నది ఎవరు? ఇది మాట్లాడే చేత కాలేదు. హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్కి చేత కాలేదు, ప్రొఫెసర్కి చేతలు కాలేదు. వాడి బాబ్ జాగ్రత్త, హైదరాబాద్ వాందట, ఈ తెలంగాణ వాందట, ఆ రాస్కెల్ ఆంధ్ర భాగాన్ని ఖాళీ చేయగానే మొత్తం తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు చెప్పిన మాట వినేసి ఆంధ్ర ప్రజల మీద తిరగబడతారా? ఇడియట్స్. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, విద్య లోపల రైతులకు నదీ జలాల పంపకం లోపల సమాన న్యాయం జరగలేదనే కారణాల వల్ల మాత్రమే తెలంగాణ ఉద్యమం వచ్చింది తప్ప మీలాంటి స్కౌండ్రల్స్ వాయిస్ కాల్ ఇచ్చినంత మాత్రమే తెలంగాణ ఉద్యమం రాలేదురా. మీరు కాల్ ఇచ్చేది ఉంటే నీ ముఖానికి నీ ఇంట్లో 2-3 ఓట్లు ఎత్తారేమో తెలియదు, కానీ నీ అసంటోడు కాల్ ఇస్తే ఒక 50 మంది ఓట్లు వేయరు, 50 మంది నీ వెనుక 50 మంది నిలబడారు, 10 మంది రారా. నువ్వు ప్రొఫెసర్ కాబట్టి నీ వెనుక సంవత్సరాలు ఒక 5-10 మంది స్టూడెంట్స్ ఉంటారేమో, కానీ యూ కెన్ నెవర్ ఇన్స్పైర్ ఈవెన్ 50 people ఇన్ దిస్ స్టేట్. మీరు కాల్ ఇచ్చేది ఉంటే తెలంగాణ మళ్ళీ ఉద్యమం ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? స్కౌండ్రల్స్. ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకండి. యు ఆర్ అబ్సల్యూట్లీ 100% ఈడియట్స్ అనమాట. మిమ్మల్ని ఇంటలెక్చువల్గా ఎవరు గుర్తిస్తలేడు. మేము ఇంటలెక్చువల్స్ అని మీరు అనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని కుక్కలు కూడా ఎలాగ మురుగుతాయో మీరు కూడా అలాగే మురుగుతారని జనం ఇవాళ పట్టించుకోవడం లేదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ టేకన్ సీరియస్లీ. హూసో ఎవర్ టెలివిజన్లో డిబేట్లలో అప్పుడప్పుడు మీ టీవీలో మీ మొహాలు కనబడుతుంటాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జనం మిమ్మల్ని సీరియస్గా చూస్తున్నారు, మీ మాటలు వింటున్నారు, ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఫాలో అవుతారని అనుకోకండి.
అలా అనుకునేది ఉంటే మీ పార్టీకి అడ్రస్ లేకుండా ఎందుకు పోతాయి? మీ మొహాలు కార్పొరేటర్ గెలిచి చూపెట్టు. ఇప్పుడు ప్రొఫెసర్ అని చెప్పుకున్న విధవాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కార్పొరేటర్ గెలవండిరా మీరు, మీకు దమ్ము ఉండేది ఉంటే. పిచ్చి సరే, కుక్కలకు అరవడం మురుగులు అలవాటు కాబట్టి మీరు కూడా అలాగే మరుగుతుంటారు, ఇంకా మురుగుతూనే ఉంటారు మీరు, అది కంటిన్యూ అవుతుంది, అది స్టాప్ కాదు. ఐ రిక్వెస్ట్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళా కుల గణన కుల చిచ్చుతోని పెట్టి ప్రయత్నం చేసిండ్రు, అది విఫలమవుతున్నది. బీసీ గణన అని చెప్తారు, అది విఫలమవుతుంది. కాంగ్రెస్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రాంతీయ ఉన్నవాదంతో ఆంధ్ర తెలుగు అని చిచ్చుపెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లాభపడాలని దుష్ట కాంగ్రెసు, సోనియా రాహుల్ ఫేక్ గాంధీ ప్లాన్ ఇచ్చినట్టున్నది. అందుకనే ఇక్కడ పప్పెట్ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అది అవి వాళ్ళు చెప్పినట్టు ఈయనకి యాక్ట్ చేయాలి కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకునే దమ్ము ఎట్లాగో కాంగ్రెస్ పార్టీలో ఉండదు, అవకాశం లేదు కాబట్టి. సో డోంట్ టేక్ దీస్ పార్టీ అండ్ దీస్ పొలిటీషియన్స్ who are good for nothing seriously. Let's get united. We should stand united forever and ever. That only enables this country to be safe. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.